నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఎప్పట్లాగానే ఇక తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు, 20 మందికి ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లను ప్రచురించారు. ఇక మోడీ క్యాబినెట్ ప్రక్షాళన ఫిక్స్, పార్లమెంట్ సమావేశాలకు ముందే రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు, ఏపీ తెలంగాణలో కూడా పలు మార్పులు ఉన్నాయని కూడా ఉండే అవకాశం ఉందని ప్రచురించారు. ఇక అజరుద్దీన్ సేఫ్ ఖాళీ అయిన ఎమ్మెల్సీ నుండి బరిలోకి అని కూడా ప్రచురించారు. ఇక గిరిజన గడ్డపై క్రీడా వైభవం, అట్టహాసంగా అండర్-17 జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క. గిరిజన ప్రాంతంలో జాతీయ స్థాయి పోటీలు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానానికి నిదర్శనం, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు, సిట్ స్పీడ్, సజ్జనార్ దూకుడు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు పంపింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగేలకు నోటీసులు. ఎమ్మెల్యే మాధవరం తనయుడు ఎమ్మెల్సీ నవీన్ తండ్రి విచారణ. సిట్ చేతిలో కీలక ఆధారాలు ఉన్నాయి, పేలనున్న పొలిటికల్ బాంబులను కూడా ఇక ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దూకుడు ప్రదర్శిస్తున్న సిట్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది. సిట్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేయగా ఈ దర్యాప్తు బృందం దూకుడుగా వెళుతుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ నాయకులపైన ఫోకస్ పెట్టింది. గురువారం సీఎం సోదరుడు కొండల్ రెడ్డి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2024కు ముందు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు ఆయన విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. మనకి తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని కాక ఇది మొత్తం భారతదేశాన్ని కూడా ఒక కుదిపేసిన ఇష్యూ ఏదైనా ఉందంటే అదే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైనా కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే చాలా దారుణమైన పని. అది కంప్లీట్గా ఇల్లీగల్. ఫోన్ ట్యాపింగ్ ఉగ్రవాదులకు సంబంధించో, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొన్ని పర్మిషన్లు తీసుకుని మాత్రమే ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదరోళ్ళు ఇళ్లల్లో ఏం మాట్లాడుకుంటున్నారో అని వినే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా దీనికి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఇది చాలా దూకుడుగా ఉందని కూడా ప్రచురించారు. ఇక ఇంకొకటి చెప్పాలంటే మనకు తెలుసు, సజ్జనార్ ఏదైనా పని పట్టుకుంటే దాన్ని పూర్తి అయ్యే వరకు కూడా వదలకపోవడాన్ని మనం కూడా అయితే గమనించవచ్చు. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయన సోదరుడైన కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ జరిగిందని వాళ్ళ విచారణలో తేలిందని, కాబట్టి అతని స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి కొండల్ రెడ్డిని కూడా విచారణకి హాజరు కావాలని చెప్పి సిట్ బృందం అయితే తెలిసిందని కూడా ప్రచురించారు. ఒక్కసారి కూలంకుషంగా చూద్దాం. 2వ పేజీలో కూడా ఇంకా ఏముందో దానిలో సిట్ స్పీడ్లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దూకుడు ప్రదర్శిస్తున్న సిట్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది. సిట్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేయగా ఈ దర్యాప్తు బృందం దూకుడుగా వెళుతుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ నాయకులపై కూడా ఫోకస్ పెట్టింది. గురువారం సీఎం సోదరుడు కొండల్ రెడ్డి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 2024కు ముందు రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇది మనం చదువుకున్నాం, మనం చెప్పుకున్నాం. విచారణలో దూకుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రెడ్డికు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. గంటల వ్యవధిలోనే మరో 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగేలకు నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అయితే పేర్కొంది. ఇక నవీన్ రావు తండ్రి కొండలరావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును బుధవారం విచారణకు పిలిచిన సిట్ ఆ వెంటనే బీఆర్ఎస్కు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు గత ఆదివారం సుదీర్ఘంగా 8 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగేను ప్రశ్నించబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 2 మాజీ ఎమ్మెల్యేలను గతేడాది సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో
ఎస్ఐబి మాజీ అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో జైపాల్ యాదవ్కు సంబంధించిన లింక్ దొరికినట్టుగా ఆధారాలు గతంలో ఉన్నాయి. మరి ఎంతెంత మంది లింకులు, ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది మరింతకాలంలో ఇంకా మరింత మంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మరి అంటారు కదా, తీగ లాగితే డొంక కదులుద్ది అన్నట్టుగా మరి ఆ రకంగా తీగ లాగితే ఇంకా మరింతమంది పేర్లు బయటకు వస్తాయో అని ఒకళ్ళకొకళ్ళు మరి మాట్లాడుకున్న పరిస్థితి. కొంతమంది తమ ఫోన్లే ట్యాప్ అయినందుకు మరి లీడ్ దొరికినా కూడా వాళ్ళ రికార్డులు కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే లైక్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో అతని తమ్ముడి ఫోన్ కూడా రికార్డ్ అయింది. అదేవిధంగా వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అత్యంత దూకుడుగా అయితే సజ్జనార్ నేతృత్వంలో మరి సిట్ అయితే ముందుకు వెళుతుంది. మరి దీనికంటూ ఒక సమస్య పరిష్కారం దొరికి ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారని మరి ప్రజలు కూడా భావిస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇది ఏ మేరకు ఇంకెంత ముందుకు వెళ్ళబోతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇక గిరిజన గడ్డపై క్రీడా వైభవం అట్టహాసంగా అండర్-17 జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క. గిరిజన ప్రాంతంలో జాతీయ స్థాయిలో పోటీలు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానానికి నిదర్శనం క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతం పిరపాక మండలం ఏడళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 69వ ఎస్జీఎఫ్ అండర్-17 బాలుర జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ వాకిట శ్రీహరి కావచ్చు, అదేవిధంగా మంత్రి సీతక్కలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాల అండగా నిలుస్తుందని అయితే చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి చెందినట్టయితే అక్కడ సరైన దిశ లభిస్తుంది. ఏడూర్ల బయ్యారం జీవితంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరగడం ఇక్కడ విద్యార్థుల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతుంది. క్రీడలు గెలుపోటమికే పరిమితం కావని అవి జీవితానికి అవసరమైన క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయనేది చెప్పారు. మనకు తెలుసు మరి ఎవరైతే క్రీడలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. గిరిజన ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ మనకు తెలుసు సీతక్కకి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గిరిజన తాండాల్లో, గిరిజనల్లో కూడా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా పరిష్కారం మా సీతక్క చేస్తుంది అని చెప్పి మరి వాళ్ళకి ఒక ప్రగాఢమైన నమ్మకం. వాకిట శ్రీహరి కావచ్చు, సీతక్క కావచ్చు, మరి ప్రభుత్వం ద్వారా ఏ రకంగా క్రీడల్ని ముందుకు తీసుకెళ్లాలన్న దానిలో ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరి ఈ రకంగా బాలుర కబడ్డీ పోటీలు ముందుకు తీసుకెళ్లడం ద్వారా మరి ఒక రకంగా చెప్పాలంటే క్రీడలు అనేవి శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి మరి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయని మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల పట్ల మక్కువ చూపుతున్న మరి ఎంతోమంది బాలబాలికలందరికీ కూడా మరి ఒక మంచి చేసే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. దీనందరం కూడా మనం మరి స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. మరి నప్పుడు చాలా కష్టం. కవిత కొత్త పార్టీ అంశంపై మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, దేవేంద్ర గౌడ్లు పార్టీలు ఏమయ్యాయో చూశాం కదా. రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పట్లో ఎన్నిక జరగదని గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ లేదని, పార్టీని పెట్టుడు ఈజీ కాదని, నడుపుడు నిలబెట్టుడు చాలా కష్టమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చనున్న కవిత నిర్ణయంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపించి నిలబెట్టుకోవడం కష్టమని, గతంలో చిరంజీవి, దేవేంద్ర గౌడ్ వంటి పార్టీలు స్థాపించి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో చూశారని గుర్తు చేశారు. కవిత రాజీనామాను వ్యక్తిగత నిర్ణయంగా ఆమోదించినట్లుగా తెలిపారు. కవిత రాజీనామాకు గల కారణాలు చెప్పలేదని తెలిపారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానంటూ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు, కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి
మనుగడ సాధించడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయని, పార్టీలు పెట్టి నిలబెట్టుకోవడం అంత సులువు కాదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరి ఒక మంచి ఉద్దేశంతో చెప్పి ఉండవచ్చు, కానీ కాలానుగుణంగా అన్నీ కూడా మారుతాయి కదా సుఖేందర్ రెడ్డి గారు. మీకు కూడా తెలుసు, పెద్దవాళ్ళు మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో ఎప్పుడో చిరంజీవి పెట్టాడు, దేవేంద్ర గౌడ్ పెట్టాడు, తర్వాత కాలం మారుతుంది. 5 సంవత్సరాలకు కూడా ప్రజలు మరి కొత్తదనం కావాలంటే కోరుకుంటూ ఉంటారు. స్పేస్ లేదు అని పెద్ద స్టేట్మెంట్ మనం ఇవ్వడానికి ఎంతవరకు సరిపోతాం? ఎవరు సొంత కుంపట వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మరి నయానో భయానో బొజ్జగించి మరి వేరే రకంగా అంటే అది వేరు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ స్పేస్ ఉందో లేదో నిర్ణయించేది మనం కాదు, ప్రజలు అని చెప్పి రాజకీయ మేధావులు అయితే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి మరి ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎప్పుడుకో కానీ బీఆర్ఎస్ పార్టీ మరి తన యొక్క అస్తిత్వాన్ని అయితే కాపాడుకోగలిగింది. మరి ఫెయిల్యూర్ సంగతి చెప్తున్నారు, సక్సెస్ మాట ఏంటి? ఆ మాటకు వస్తే మరి ప్రతి చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టి కొన్ని కనుమరుగైనప్పటికీ కొన్ని పోరాట పటిమ చూపిస్తూ ముందుకు వెళుతున్నాయి కదా, దాని గురించి కూడా మాట్లాడండి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మేధావులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత విషయంలో మరి అంత స్పేస్ లేదని అయితే ఒక హితవైతే పలికారు. మరి కవిత ఏ రకంగా తీసుకుంటారు అనే దాన్ని మనమైతే వేచి చూడాలి. ఇక తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూ ప్రింట్ అని, పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అధ్యయనం సహా అన్ని కీలక అంశాలపై స్టడీ, రాజకీయ పార్టీల రాజ్యాంగాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ, ఈ నెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ నివేదిక ఆధారంగా ప్రజాక్షేత్రంలోకి జాగృతి వెళ్ళేలా నిర్ణయం. ఇక తెలంగాణ సమగ్రాభివృద్ధికి మేము చేస్తాము, సమగ్రాభివృద్ధిగా మేము ఉంటామని చెప్పి మరి మాట్లాడుతున్న పరిస్థితి. మరి పుష్కరకాలంగా తెలంగాణ రాష్ట్రమని, 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చారిత్రాత్మక వారసత్వ సంపద పరిరక్షణకు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అడుగులు వేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమైంది. జాగృతి జనం బాటలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుండి తెలంగాణలో స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరి ప్రస్ఫుటింపజేసేలా రాజకీయ కార్యవర్చన ప్రకటిస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వీయ రాజకీయ శక్తిగా నిలుస్తానని కవిత స్పష్టం చేశారు. జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం మంగళవారం సమావేశమైన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరి ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ప్రజాస్వామ్య పరంగా మరి దాన్ని ఎవరైనా కూడా మరి ఆహ్వానించాల్సిన విషయం. చూద్దాం రానున్న రోజుల్లో మరి కవిత ఏ రకంగా దూకుడు వెళ్తారు, తన జాగృతి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారు అని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి, మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడుగా ఉత్తమ్, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసిసి సీనియర్ పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నియమించారు. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సీనియర్ పరిశీలకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఎందుకంటే కాంగ్రెస్ అంచెలుగా ప్రతి రాష్ట్రంలో కూడా పాగా వేయడానికి, తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ మంత్రిని ప్రధాని చేయడానికే లక్ష్యంగా ముందుకు పావులు కదుపుతున్న పరిస్థితి. ఏదో ఒక రకంగా అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ సాధించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. చూడాలి కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా తాను అనుకున్న లక్ష్యాలను చేరుతుందని. ఇప్పుడైతే తమిళనాడుకి, పుదుచ్చేరికి సంబంధించిన ఎన్నికలకు పరిశీలకుడుగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే నియమించింది. ఆయన సేవల్ని ఆ రకంగా వినియోగించుకోవడానికి మల్లికార్జున ఖర్గే గారు ఆయన్ని నియమించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక నీళ్లపై రాజకీయాలు సరికాదని, పోటాపోటీగా మాట్లాడొద్దని, కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై తెలంగాణతో చర్చకు సిద్ధమని, పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లపై రాజకీయాలు చేయడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు ఈ రకంగా మరి మాట్లాడారు. సార్ చూద్దాం, కూలంకుషంగా చూద్దాం ఒకసారి ఆయన ఇంకేమన్నారో మాట్లాడదాం. ఓవరాల్గా ఆయన ఏం మాట్లాడారో దీనిలో ఇచ్చారు. ఓకే, నీళ్లపై రాజకీయాలు సరికాదని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడుందో చూద్దాం. నీళ్లపై రాజకీయాలు సరికాదు. రైట్, ఓవరాల్గా చంద్రబాబు అయితే మరి ఈ రకంగా అయితే మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో నీళ్ల మీద మరి మాట్లాడాలి అంటే
కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రకంగా మాట్లాడుకోవటం, మరి భావోద్వేగాల్ని ముందుకు తీసుకెళ్ళేటట్టు మాట్లాడుకోవడం కాదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మరి నీళ్ళ పంచాయతీని ఉండే విధంగా చూసుకోవాలి, కానీ ఒక రాష్ట్రంలోని ఇంకో రాష్ట్రంలోని ప్రజలకు మరి చిచ్చు పెట్టే విధంగా ఉండకూడదని హితవైతే పలికారు. మరి ఎక్కడైతే సముద్రంలో కలిసే నీళ్లు ఏవైతే ఉంటాయో వాటిని మేము వాడుకుంటామని మరి చంద్రబాబు చెప్తుంటే, మరి మాకు రావాల్సిన నీటి వాటా పరిస్థితి అంటే మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే మా పరిస్థితి ఏంటని తెలంగాణ రాష్ట్రం భావిస్తుంది. ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్తున్న పరిస్థితి. దీన్ని కోర్టులు తీర్చడం కంటే కూడా ఇరు రాష్ట్రాలు ప్రజలు కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని మరి చంద్రబాబు మాట్లాడటాన్ని మనమైతే గమనించవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో చంద్రబాబు విషయంలో, చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని ఏ రకంగా చూస్తారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఖమ్మంకు కేటీఆర్ సీఎం ఇంటికి బీఆర్ఎస్ కార్పొరేటర్ తుమ్మల మార్క్ షాక్. బీఆర్ఎస్ వర్కింగ్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్ను 2 రోజుల క్రితం పార్టీలో చేర్పించిన తుమ్మల బుధవారం మరో 3 బీఆర్ఎస్ కార్పొరేటర్ను సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి షాక్ ఇచ్చారు. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కావడంతో బీఆర్ఎస్ నేతలంతా తుమ్మల గొడుగు కింద పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. 40 మంది కార్పొరేటర్లు సీఎం ఇంటికి వెళ్లగా తుమ్మల నాయకత్వంలో ఖమ్మం నగరాన్ని నెంబర్ 1గా నిలుపుతామని, కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్లు ధనియాల రాధా, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవులు చేరారు. సీఎంను మర్యాదపూర్వకంగా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు కార్పొరేటర్లు సిహెచ్ లక్ష్మి, జి చంద్రకళ, డి సరస్వతి, అమృతమ్మ వంటి పలుమంది మరి రేవంత్ సమక్షంలో మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఒక మంచి వ్యక్తి, జనాల్లో ఆదరణ కలిగిన వ్యక్తి ఒక పార్టీలో ఉంటే మరి అక్కడికున్న మరి వాళ్ళ కింద శ్రేణి నాయకులందరూ కూడా ఆయనతో పాటు కాలు కదిపి ముందుకు సాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. పార్టీలకు అతీతంగా మరి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో తనదైన మార్కుతో ముందుకు దూసుకుపోతున్నారో, ఆయన్ని మిగతా శ్రేణులందరూ కూడా గొడుగు కిందకి వచ్చి ఆయనతో పాటు ముందుకు వెళ్ళడానికి సాగుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి అప్రత్యాశంగా గెలుపొందుతుందని మరి వరంగల్ జిల్లాలో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లాలో మరి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళి అప్రత్యాశంగా ముందుకు వెళుతుందని చెప్పి మరి చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది. ఒక ఏఎన్ఎన్ మహా క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అని. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక క్యాలెండర్ను ఐజేయు జాతీయ అధ్యక్షులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లా నాయకులు దేశపోయిన విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు. ఎస్ఈసి కీలక ప్రకటన అయితే చేసింది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికలపై సన్నద్ధత కసరత్తు చేస్తుంది. దీనిపై బుధవారం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 12లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఈ సందర్భంగా ఆ అధికారులను ఎస్ఈసి ఆదేశించింది. అలాగే జనవరి 13న టీపోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఇక జనవరి 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది. పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకి నగారా మోగిందనుకోవచ్చు. రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలు అన్నీ కూడా మరి వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి మేము గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మరి బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తూ ఈసారి గెలుపు మాది అని గెలుపు కోసం ఉవ్విళ్ళూరుతుంది. ఇక బీజేపీ అయితే తన ఉనికిని కాపాడుకోవడానికి మరి ట్రై చేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో అయితే చాలా దారుణంగా డిపాజిట్లు రాక కూడా విఫలమైన పరిస్థితి మనం బీజేపీ నుంచి చూద్దాం రానున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీలు ఎంత మేరకు సక్సెస్ సాధిస్తాయో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక గ్రీన్లాండ్పై అమెరికా కన్ను త్వరలో అంటూ ట్రంప్ సన్నిహితుల పోస్టులు. వ్యూహాత్మక ఖనిజాలతో ఉన్న ఆర్కిటిక్ ద్వీపం ట్రంప్ వ్యాఖ్యలపై ఐరోపా దేశాలు ఆగ్రహాన్ని కూడా ప్రచురించారు. ఇక అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని ప్రచురించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి మరి
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్య తీసుకుని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్ఎండి రిజర్వాయర్ జలాలను పూడికి నుండి ఇసుక వేరు చేసే విధానానికి క్వారీ నిర్వహణను పోలీస్ కమిషనర్ గౌసాలంతో కలిసి పరిశీలించారు. మరి ఎవరైనా కూడా మరి తప్పుగా చేస్తే, మరి అక్రమ ఇసుక దందా చేస్తే వాళ్ళని ఊరుకునేదే లేదని చెప్పి మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మరి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మరి అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, ఏటీసీకి త్రాగునీరు సరఫరా, టాయిలెట్స్ రవాణా సదుపాయ కల్పనకు నిధులు మంజూరు చేశారు మంత్రి నల్లమాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి మరి ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా కిషన్ బాగ్లో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం చెప్పారు. మరి విద్యార్థుల దశ నుంచి కూడా మరి మాదక ద్రవ్యాల నివారణ, వాటి నియంత్రణ అనకూడదు, నివారణ అనాలి. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే మరి చిన్నపిల్లల నుంచే వాటి వలన ఎటువంటి దుష్ఫలితాలు మరి యువకుల మీద, బాలికల మీద, దేశ సమాజం మీద ఉంటుందో అనే దాన్ని చిన్నప్పటి నుంచి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నల్గొండ నగరమే మరి నల్గొండ మున్సిపాలిటీ కాలక్రమం మరి కార్పొరేషన్గా అప్గ్రేడ్. మంత్రి కోమటిరెడ్డి పట్టుదలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. మున్సిపాలిటీ నుంచి మహానగరానికి నల్గొండ చరిత్రలో కీలక ముందడుగు అయితే మరి వేస్తుంది. వార్డుల స్థానంలో డివిజన్లు. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్గా మారిన తర్వాత పెంచుతారా, యథాతథంగా ఉంచుతారన్నది మరి చూడాలి. మరి ప్రస్తుతం మార్పుకు అవకాశం కనబడతలేదు. విస్తరణ జరిగితే ఎన్నిక వాయిదా పడుతుంది. వార్డుల స్థానంలో డివిజన్ల ఏర్పాటు, జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్య నిర్ణయం, కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ స్థానంలో మేయర్. ఈ మార్పుతో నల్గొండలో పట్టణ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశం ఉంది. డివిజన్ల పునర్విభజనకు కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. నెరవేరిన మంత్రి కోమటిరెడ్డి యొక్క లక్ష్యాన్ని కూడా ప్రచురించారు. నల్గొండ మున్సిపాలిటీలోని కార్పొరేషన్ చేయాలన్నది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ అంశాన్ని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఆదాయం, జనాభా పెరుగుదల, హైదరాబాద్ సమీపం వంటి అంశాలతో బలమైన వాదనలు వినిపించారు. అధికార యంత్రాంగానికి లేఖలు, ప్రతిపాదనలు పంపించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రయత్నాల ఫలితంగానే నల్గొండ కార్పొరేషన్ హోదా లభించింది. ఇది కోమటిరెడ్డి రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా భావించవచ్చు. అంతే కదా, ఒక మున్సిపాలిటీ ఉన్న అది కార్పొరేషన్ అవటం వల్ల తద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కూడా అక్కడ ప్రజలకు పెరిగే అవకాశం ఉంటుంది. మరి అక్కడ హైదరాబాద్కి అత్యంత చేరువ ఉండటం కానీ, లేదంటే జనాభా పెరుగుదల కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి సీఎం రేవంత్ రెడ్డికి తీసుకెళ్ళి దీన్ని కార్పొరేషన్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు కాదు, అసలు దీర్ఘకాలికంగా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరి నల్గొండని ఒక కార్పొరేషన్ చేయాలనేది ఆయన యొక్క కళ. మరి ఆయన రాజకీయ జీవితం మొత్తంలో కూడా ఇది ఒక మైలురాయిగా ఉండిపోయిందని చెప్పి మరి చెప్తున్నారు. అదేవిధంగా మరి మనకి తెలుసు, సీనియర్ నేతల్లో మరి ఒకళ్ళైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత వాల్యూ ఇస్తారో మనం కూడా చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఎన్ని చిన్న చిన్న ప్రపంచాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఒకే తాటిపై కలిసి ప్రయాణం చేయడానికి మరి ఇద్దరు కూడా సుముఖంగా ముందుకు వెళుతున్న తీరుని, మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న తీరుని మనం గమనించవచ్చు. సీఎంని గౌరవించడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా గౌరవించడం, సీఎం గౌరవించడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లా వాసులకి ఇది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్గా ఎదగడం వలన అక్కడ చాలా విస్తృతంగా మరి రియల్ భూమి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అనేక ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. వారిది ఒక మహానగరంగా వెళితే ఎంతోమందికి అక్కడ కూడా మరి అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే కనబడుతుంది. ఇక తర్వాత చూస్తే గ్రూప్ 1 IAS వరకు ఇప్పటివరకు నల్గొండ మున్సిపాలిటీలో గ్రూప్ 1 స్థాయి అధికారి కమిషనర్గా పనిచేస్తున్నారు. కార్పొరేషన్గా మారిన వెంటనే అక్కడ IAS అధికారి నియామకం జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే మేలు ఇదే, ఫైళ్ల నిర్ణయాలు వేగంగా జరుగుతాయి, శాఖల మధ్య సమన్వయం పెరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో నేరుగా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, పెద్ద ప్రాజెక్టుకు తక్షణమే ఆమోదాలు కూడా సాధ్యమవుతాయి. ఇది నల్గొండ అభివృద్ధికి అడ్మినిస్ట్రేషన్ టర్నింగ్ పాయింట్గా మారనుంది అని కూడా ప్రచురించారు. రానున్న రోజుల్లో నల్గొండ ఒక మహానగరంగా అవుతుందని మనం కూడా ఆశిద్దాం.
ఇక నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలని కార్పొరేటర్ తోకలా చెప్పారని కూడా ప్రచురించారు. ఇక విద్యా వ్యవస్థను సరైన దారిలో పెట్టండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఎంపీడీఓ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని 5 లక్షలు డిమాండ్ చేశాడంట. మరి షాద్ నగర్లో ఎంపీడీఓ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత 2.5 లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే 1,50,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని మిగతా బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు బుధవారం నాడు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేసేందుకే మరి మీకు జీతాలు ఇస్తారు, మీరు అవి కాకుండా లంచాలు ఈ రకంగా డిమాండ్ చేస్తే ప్రజల యొక్క రక్తాన్ని తాగుతూ ఉంటే మరి ఎప్పటికైనా మీకు శిక్ష తప్పదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు లంచం డిమాండ్ చేసినా లంచం తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఒకరోజు అటో ఇటో కానీ కంపల్సరీ ఎవరైనా కూడా పట్టుబడి తీరాల్సిందే. దానికి ఉదాహరణ మనం ఈ యొక్క సిచ్యువేషన్ మనం అయితే చెప్పొచ్చు. ఇక డబ్బులు తీసుకొని చెల్లించని చిట్ ఫండ్ సంస్థలపై ఫిర్యాదుల స్వీకరణ ఆదిలాబాద్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ చిట్స్ షోగ్గాల చంద్రశేఖర్ కూడా మరి మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు జి దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ చెప్పినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ప్రజల అవసరాల కొరకే బస్సు సౌకర్యం రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద చెప్పారు. ప్రజల ప్రయాణ అవసరాల మేరకు బస్సు సౌకర్యాలు కల్పించడం జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని మందమరి పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల కార్యాచరణను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజులింగు ఆర్డీసీటీఎంతో కలిసి ప్రారంభించారు. మనం ఆ ఇమేజ్ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా అవసరాలకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల సౌకర్యాల విషయంలో మాత్రం ఒక ముందడుగు వేస్తుందని మనం గంటాపదంగా చెప్పొచ్చు. మరి మారుమూల ప్రాంతాలకి కూడా కొంతమంది బస్సులు లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నవారు తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం మరి ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం మరి ఆర్టీసీతో మాట్లాడి అక్కడ ఆ బస్సులకి మరి వేస్తున్నారు. రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు వెళ్ళి ప్రజలకు సౌకర్యాలు మరింత మెరుగ్గా ఉండాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇక వందే మాతర గీతం జాతీయ ఐక్యతను చాటుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా రియల్ ఎస్టేట్కు పెట్టుబడులు బూస్ట్ అని కూడా మరి రాశారు. దేశం విదేశంలో కూడా మోడీపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా భారత సంబంధాలపై మరోసారి స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భారత వాణిజ్య సమస్యలు, రక్షణ కొనుగోలు విషయమై మోడీ తనను సర్రని పిలిచారని ఎంతో వినయంగా మాట్లాడారని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికా నుంచి భారత్ అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది, కానీ గత ఏడాదిగా భారత్ వాటిని పొందలేదు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా నాతో మాట్లాడడానికి వచ్చారు. ఆ సమయంలో మోడీ నన్ను సర్ అని సంబోధించారు. సార్, దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా అని వినయంగా అడిగారని అన్నారు. ఇదే సమయంలో మోడీని తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది. హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తుంది. తాను అది చేసి చూపించానని ట్రంప్ పేర్కొన్నారు. స్నేహపూర్వక దేశాలు కీలకమైన రక్షణ పరికరాల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తుండగా కొనుగోలు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వంటి దేశాలు ఇప్పటికే ఆమోదించిన పరికరాల కోసం డెలివరీలో జాప్యం ఎదుర్కోకూడదని అన్నారు. మరోవైపు అపాచీ డెలివరీలోనే కాకుండా F-35 వంటి అధునాతన ఫైటర్ జెట్లో కూడా ఆలస్యంపై విమర్శించారు. ఇటువంటి సుదీర్ఘ సమయాలు రక్షణ భాగస్వాముల విశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందితే జుట్టు అందుపోతే కాళ్ళు అన్నట్టుగా మన ట్రంప్ మామ పరిస్థితి ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అమెరికా మరి భారత్ రష్యాతో స్నేహబంధం కుదిర్చి స్నేహంతో ముందుకు వెళుతుంటే మరి అమెరికా కళ్ళు ఎర్రబడతా ఉంటాయి. అందులో ప్రధానంగా ట్రంప్ మామ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రంప్ని ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. అయితే భారతదేశం మాత్రం తనకంటూ ఒక స్టాండ్ ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి మా ఇల్లు, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇల్లు అంతే దూరం కదా. మరి కాబట్టి అదే విధంగా ఉంటుంది, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా కూడా మరి రష్యాతో మనం స్నేహ సంబంధం కొనసాగించే కొద్దీ ట్రంప్ ఉడత ఊపులు కొన్ని ఊపుతాడో కూడా మనం గమనించాం. అదే సమయంలో మళ్ళీ ఒక రకంగా పొగడతల వర్షాన్ని గుప్పించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క సినారియోని ఏ రకంగా చూస్తే ఏమనుకుంటున్నారు, అసలు అమెరికా యొక్క అంతర్గతంగా ఉన్న ఉద్దేశం ఏంటో మీరు ఒక్కసారి మీ కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చెయ్యండి.
ఇక కిమ్ క్షిప్న గర్జనల వేళ డ్రాగన్ కొరియా షాకింగ్ ట్విస్ట్, దశాబ్దాల పగను పక్కన పెట్టి దక్షిణ కొరియా చైనాలు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దోస్తీకి సిద్ధమయ్యాయంటే తాజాగా చైనాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లిజే మ్యాంగ్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించింది అని కూడా ప్రచురించారు. ఇక కాజల్ బ్యూటీ సీక్రెట్ ఇదేనని, అందం ఆనందం ఆనందమే కారణం అన్నారు మహాకవి. సినీతారులకు కూడా ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం అభినయంతో పాటు తలతల మెరిసే మేను అందం కూడా ఇది చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకు రాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటుంది. ఎందుకంటే పెళ్లి బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్ సినీ జీవితాన్ని కూడా సమపాళ్ళు అనుభవిస్తుంది. కథానాయికగా చందమామగా అలరించిన, మగధీరతో అభినయించిన, అందాల ఆర్పిస్తున్న ఆమెకే చేరింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణ సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ఇండియా స్టోరీ అనే మరో మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తుందట. ఇప్పటికీ మిలమిలా మెరిసిపోతున్న కాజల్ సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్ళని, సౌందర్యానికి కారణం వర్కౌట్ యోగా అని చెప్పింది. మరి వర్కౌట్ యోగా చేయడం ద్వారా తద్వారా తమ మేను యొక్క కాంతిని మనం ఎవరైనా కూడా సాధించవచ్చు అనడానికి హీరోయిన్లు ఉదాహరణ అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇక హైకోర్టులో చిరు ప్రభాస్ నిర్మాతలకు అయితే ఊరట. మరి మనకు తెలుసు, మరి సినిమాలకి పెద్ద సినిమాలకి కొంచెం ఖర్చు ఎక్కువ పెడతా ఉంటారు నిర్మాతలు. దానికి సంబంధించి మేము టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం ఇవ్వండి అంటూ ప్రభుత్వాల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళుతుంటారు. దాని సినిమా యొక్క దీన్ని బట్టి వాళ్ళు పెంచడమా లేదా పెంచకూడదనే నిర్ణయం అయితే వస్తుంది. కానీ గతంలో అఖండ కావచ్చు, ఓజీ కావచ్చు కొంత పరిధిలోనే మాత్రమే పెంచుకోవాలని చెప్పింది. అది వర్తించవు దీనికి. ఇప్పుడు ఈ సింగిల్ కోర్టు జడ్జి ఏదైతే ఇచ్చారో అప్పట్లో దానికి మరి నిర్ణయం దాన్ని కాదని ఈ రెండింటి కూడా సినిమాలను రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి మరి ధర్మాసనం అయితే తీర్పిచ్చింది. దీంతో మనశంకర వరప్రసాద్ గారు అండ్ రాజాసాబ్ సినిమాలకి కాస్త ఊరట అయితే లభించిందని మనం అనుకోవచ్చు. సంక్రాంతి కానుకగా మరి ముందు రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్ గారు మరి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. సీనియర్లే అని ప్రభాస్ సీనియర్ల యొక్క అభిమానుల యొక్క అభిమానాన్ని కూడా మరింత చూరగొన్నారు. అభిమానుల యొక్క అభిమానాన్ని మరింత చూరగొన్నారు. అదేవిధంగా చిరంజీవి గారి గురించి తెలుసు. చిరంజీవి గారు పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి చిన్న హీరోను కూడా హక్కున చేర్చుకునే ప్రమోషన్స్కి వెళ్ళటం, వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయడంలో చిరంజీవి గారు కూడా ముందుకుంటారు. ఈ 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రభాస్ కానీ చిరంజీవి అభిమానులు కానీ కోరుతున్నారు. చిరంజీవి అభిమానులు వేరు, ప్రభాస్ అభిమానులు వేరు కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకి తెలుసు ప్రభాస్కి యాంటీ ఫ్యాన్స్ ఉండరు, విక్టరీ వెంకటేష్కి ఏ రకంగా యాంటీ ఫ్యాన్స్ ఉండరు. కాబట్టి అందరూ ఈ రకంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సంక్రాంతి సినిమా రిలీజ్ అయ్యి మరి అందరి సినిమాలు హిట్ అవ్వాలని అందరూ హీరోలు కోరుకుంటున్నారు, హీరోల యొక్క అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమాకు కాసుల వర్షం కురవనుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ రకంగా మనం చూస్తే ఇక ఇంకొక దినపత్రికకి వెళదాం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి. మనకి ప్రతిరోజు కూడా వార్తాపత్రికల వార్తా విశ్లేషణ అయితే మన దగ్గర అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని విఫలంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.